శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినం మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి మన దేశం అంతా కూడా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ జరుపుతున్నటువంటి ఈ శుభదినంలో మీ అందరికి కూడా రిపబ్లిక్ డే యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఆనాటు ఫ్రీడమ్ ఫైటర్స్ అనేటువంటి వారి యొక్క త్యాగఫలం, వారి యొక్క ప్రయాస ఈనాడు మరి మన దేశం మరి ఎంతగానో గణనీయంగా సంతోషదాయకంగా మరి యొక్క వేడుకలను జరుపుతున్నటువంటి దినంలో మరి ఉదయకాలం దేవుని యొక్క స్వరాన్ని, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలనేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. మరి లాస్ట్ వీక్ అంతా కూడా దేవుడు మరి మన పనుల్లో ప్రయాణాల్లో ఆయన బాధ్యత మరి వెన్నంటుండి మనకి కాపుదలు అనుగ్రహించారు. తిరిగి ఈ వీక్ ప్రారంభ దినంలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవటాన్ని బట్టి కూడా దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. ఈ దినం మన టీఎల్సీ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యంతో పాటుగా మరి ఒక క్వశ్చన్ను మరి మిమ్మల్ని ఎప్పటిలాగే అడగటం జరుగుతుంది. రైట్ ఆన్సర్ని మన యొక్క టీఎల్సీ యూట్యూబ్ ఛానల్ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సిందిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశ్రయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. దేవుని బిడ్డలారా, ఈ భాగాన్ని మనం గమనించినట్లయితే ఈ భాగంలో 2 శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా దేవుడి ఉదయకాల సమయంలో మనకి జ్ఞాపకం చేస్తున్నారు. మొదటి తలంపు ఏంటంటే ఆయన యొక్క పరిశుద్ధ నామమును బట్టి అతిశ్రయించుడి అనే మాట. దేవుని బిడ్డలారా, మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధత కలిగినటువంటి దేవుడుగా పరిచయం చేసుకుంటమే కాకుండా పరిశుద్ధ దేవుడిగా మన మధ్య మరి ఆయన మన కొరకు దివి నుండి భూకు దిగొచ్చి 33.5 సంవత్సరాలు ఆయన జీవించి చూపించారు. ఆయన జీవితంలో, ఆయన నడవడికలో, ఆయన పరిచర్యలో, ఆయన మాట విధానంలో అన్నిట్లో కూడా పరిశుద్ధుడు. అయితే అలాంటి పరిశుద్ధ దేవుణ్ణి మనం ఎరిగి ఉండటం అది మనకి ఒక గొప్ప అతిశ్రయం. అలాంటి దేవుణ్ణి కలిగి ఉండటం అది గొప్ప అతిశ్రయం. మనం అలాంటి దేవుణ్ణి ఎరిగొండి, అలాంటి దేవుణ్ణి కలిగి ఉండి ఆయన బిడ్డలుగా మనం ఈ భూమి మీద మన మనుగడ కొనసాగుతున్నందుకు మనం చాలా గొప్పగా అతిశ్రయంగా భావించాలి. ఈనాడు మరి ఇలాంటి దేవుణ్ణి ఎరగనటువంటి వారుగా ఇంకా వారు అజ్ఞాన స్థితిలో, అంధకారంలో ఉండిపోయేటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఎందరో ఉన్నారు. ఆ దేవుని యొక్క పరిశుద్ధత, పరిపూర్ణత అనేటువంటిది ఎరగనటువంటి వారుగా జీవించినటువంటి వారు ఉన్నారు. మనమైతే ఆయన ఎరిగిన వారం, ఆయన కలిగిన వారం, ఆయన అనుసరించున్న వారం కాబట్టి అలాంటి పరిశుద్ధ దేవుణ్ణి బట్టి మొట్టమొదటిగా మనం అతిశ్రయపడాలి. రెండవ తలంపు, యెహోవాను వెతుకువారు హృదయమునందు సంతోషిస్తారు అన్నారు. ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో వారు హృదయమందు సంతోషించుదురు అంటున్నారు. దేవుని బిడ్డలారా, ఏదైనా ఒక విలువైనటువంటి వస్తువుని మనం పోగొట్టుకున్నప్పుడు ఆ వస్తువు మనకు దొరికినప్పుడు ఎంత ఆనందం, ఎంత సంతోషం కలిగిద్ది. మరి అలాంటిది ఈ భౌతికంగా ఈ లోకంలో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా మనకు అనుగ్రహించేటువంటి మన దేవుడు. అలాంటి దేవుణ్ణి నీవు వెతకాలని ఆశ ఉంటే, అలాంటి దేవుణ్ణి కనుగొనాలనేటువంటి ఆ తృష్ణ ఉంటే ఖచ్చితంగా నువ్వు వెతకగలుగుతావు, కనుగొనగలుగుతావు, పొందుకోగలుగుతావు. పొందుకున్న తర్వాత ఆ సంతోషం అనేటువంటిది నీ హృదయంలో ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తులున్నా, ఎన్ని కలిగినా కానీ ఆ సంతోషం రాదు. దేవుణ్ణి పొందుకున్నప్పుడు, దేవుని కలిగినప్పుడు, దేవుని నువ్వు వెతుక్కుని ఆయన కనుగొన్నప్పుడు, ఆయన పొందిన తర్వాత ఆ సంతోషం, ఆ సమాధానం, ఆ నెమ్మది, ఆ అతీతమైనటువంటి హృదయానందం అనేటువంటిది
దేవునిలోనే, దేవుని ద్వారానే కలుగుతుంది. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఈ ప్రారంభ దినంలో అలాంటి పరిశుద్ధ దేవుణ్ణి కలిగినందుకు అతిశ్రయపడేటువంటి వారుగా ఆ కోవలో, ఆ సమూహంలో ఉన్నామో లేదనేటువంటి చిన్ని ప్రశ్న. రెండవది, ఆ దేవుణ్ణి నువ్వు వెతికినావంటే నీ హృదయంలో పరిపూర్ణమైనటువంటి సంతోషం, నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో అట్టి సంతోషాన్ని సమృద్ధిగా అనుగ్రహించేటువంటి మన ప్రభువుని పరిపూర్ణత నిత్యం అనుగ్రహించబడుతూ సహాయం చేయనుగాక. ఆమేన్. ఈ దిన మన క్వశ్చన్ ఏంటంటే, యెహోవా సన్నిధి నిత్యం వెతికినటువంటి రాజు లేకపోతే భక్తుడు? యెహోవా సన్నిధిని నిత్యం వెతికినటువంటి భక్తుడు, రాజు ఎవరో వారి పేరును మీరు ఆన్సర్ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సి మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ ఉదయంనైనా శ్రేష్టమైనటువంటి ఆత్మీయ తలంపుల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. దేవా, నిజమే, మీలాంటి పరిశుద్ధ దేవుడు ఈ సృష్టిలో, ఈ లోకంలో ఎవరు ఎక్కడ లేరు ప్రభువా. మా కొరకు నాయన మరి దివి నుండి భూకి దిగి వచ్చిన తండ్రి, 33 సంవత్సరాలు నాయన అయ్యా మీరు రుజువుపరిచిన ఆయన అయ్యా మా మధ్య నా తండ్రి నివసించినటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాంటి మిమ్ములను మేము ఎరిగి ఉండటం, కలిగి ఉండటం, మిమ్మల్ని అనుసరించేటువంటి స్థితిని మేము పొందుకోవటం నా ప్రభువా, ఇది మా జీవితాలకు అతిశ్రయంగా నా ప్రభువా మేము నిత్యం గుర్తెరిగి దేవ సంతోషిస్తూ ముందుకు సాగుటకు మీ కృప దయచేయండి. దేవా, మిమ్మల్ని వెతికేటువంటి వారు హృదయంలో సంతోషం పొందుదురని సెలవిచ్చినట్లుగా నా తండ్రి, ఇంకా నాయన మిమ్మల్ని కనుగొనక, మిమ్మల్ని వెతకక నా తండ్రి ఈ లోకంలో నేను భౌతికమైన వాటిని వెతుకటంలోనే మా బ్రతుకులు ఉంటుంటే క్షమించండి అయ్యా. ఇప్పటికైనా నా తండ్రి భూ సంబంధమైన వాటికంటే అయ్యా పర సంబంధమైనటువంటి మిమ్మల్ని వెతికిన ఆయన మీరు అనుగ్రహించేటువంటి సంతోషాన్ని, సమాధానాన్ని, సమృద్ధిని పొందుకోవటానికి మీ కృపద ఇచ్చాను. ఈ దినం ప్రభా మరి మా దేశం అంతా నాయన రిపబ్లిక్ డే దేవ సంతోషకరంగా జరుపుతున్నటువంటి ఈ దినంలో నా తండ్రి అయ్యా మరి కేవలం నా ప్రభా ఇదొక నాయకులైనటువంటి వారు నా తండ్రి అయ్యా మరి దేవ మరి ఆనాటి పోరాట యోధులు సంపాదించి సాధించింది అనేటువంటిది వారు గుర్తెరిగి నా ప్రభా మంచి మనసుతో నా తండ్రి ప్రజలకు ప్రయోజనకరమైనటువంటి పనులు చేసేటువంటి వారుగా పరిపాలన అందించేటువంటి నాయకత్వాన్ని, నాయకులను మీరు బలపరచండి. అట్టి జ్ఞానాన్ని నా ప్రభా, అట్టి వివేకాన్ని మా ఏలికలైనటువంటి నాయకులకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయం టీఎల్సీ దినాన్ని చూస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి స్వామి. బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, ప్రయాణాల్లో బాధ్యతలు మీరు తోడే నడిపించి సహాయం చేయమని, దినదీవులు దయచేయమని నజరైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ మనవులు అడిగి పొందుకుని ఉంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైనను గాక.